నాకు లెక్చర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎలాగైనా బయటికి రాగలను. పల్లవి మంచితనమే నిన్ను బయటపడేలాగా చేసింది. నా పట్ల తనకున్న అభిమానం నిన్నివల బయటకొచ్చేలాగా చేసింది. అదే మరొకరెవరైనా అయ్యుంటే అసలు నువ్వు ఫ్రెండేనా? ఫ్రెండ్ అంటే తను తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటే సాయపడ్డం కాదు, నువ్వు చేసింది తప్పు అని చెప్పి హెచ్చరించే వాళ్ళని ఫ్రెండ్స్ అంటారు. సరైన దారిలో నడిపించే వాళ్ళని ఫ్రెండ్స్ అంటారు. ఇప్పుడు బాగా చదువుకుంటే రేపు ఫ్యూచర్ బాగుంటుంది. దాని గురించి ఆలోచించడం మానేసి ఈ గొడవలు కక్షలు అవసరమా? మీరు అరెస్ట్ అయితే మీ అమ్మ నాన్నలు ఏమనుకుంటారు? మీ చుట్టూ ఉన్నవాళ్ళు, మీ రిలేటివ్స్ మీ అమ్మ నాన్నల్ని ఎన్ని మాటలంటారు? ఏమైనా ఆలోచించారా? ఏమనిపించట్లేదా మీకు? సారీ అండి, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయం. సరే వెళ్ళు. పల్లవి, థ్యాంక్ యూ అమ్మా. అయ్యో పర్లేదమ్మా. పల్లవి, పద వెళ్దాం. నీ కూతురు మాట్లాడిన మాటలకి నువ్వు దాని చెంప పగలగొట్టాలి. అది మానేసి నా మీద అరుస్తున్నావు. ఏంటి? వాటా ఉందా? హక్కుందా? నీకేం హక్కుంది? నేను ఇంటి వారసురాలే కాదా? నేను ఈవిడ కొడుకు పుట్టలేదా? అక్షిత, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పల్లవి గుండమ్మ మాటకి గౌరవించి ఈ కేసు వాపస్ తీసుకోకపోతే నీ పరిస్థితి ఏమయ్యేదమ్మా? నువ్వు చేసింది క్షమించరాని తప్పు. అయినా నిన్ను క్షమించే పల్లవి కేసు వాపస్ తీసుకుంది. ఇకనైనా నీలో పశ్చాత్తాపం వస్తుంది అనుకున్నావు, కానీ అది నీలో ఏమాత్రం కనిపించట్లేదు. అవును బావగారు, దాంట్లో మీకు పశ్చాత్తాపం కనపడదు. ఇంట్లో వాళ్ళందరికీ నా కూతురి మీద ప్రేమ ఉన్నట్టు నాకు కూడా కనపడలేదు. అయిన వాళ్లకంటే ఆ పరాయి వాళ్లే ఎక్కువైపోయారు అందరికీ. ఇదేమీ మొదటిసారి కాదు కదా అంతా ఇలా మాట్లాడడం. అందుకే పద మమ్మీ, మనం వెళ్ళిపోదాం. హక్కులు ఎలా రావో, ఆస్తులు ఎలా రావో చూద్దాం. ఏంటే బెదిరిస్తున్నావా? పోతే పోవే, పో బయటికి. అమ్మ మహా తల్లి,
బేబీ చెయ్యి చెయ్యి అంత చేతగాని దాని అయిపోయావా మమ్మీ నువ్వు ఆ? నాతో దానికి సారీ చెప్పిస్తావా ఛే! అయ్యో అది కాదు బేబీ. నువ్వు మాట్లాడుకు మమ్మీ, మాట్లాడుకో. వాళ్ళు బిచ్చం పడేస్తే మనం పడుండాలా? బయటికి వెళ్ళి మనం కేసేస్తే మన రోడ్డున పడేది మనమే బేబీ. వాట్? అవును బేబీ, నువ్వనుకున్నట్టు ఈ ఆస్తి మీ తాతగారి పేరు మీద లేదే. వారసురాలివి కాబట్టి నీకు రావటానికి. ఆస్తి మొత్తం ఆ గుండమ్మ పేరు మీద ఉంది. అందుకే నేను తగ్గింది, నిన్ను తగ్గమంది. నీ కారణాలు నీకున్నాయి మమ్మీ, కానీ నాకు జరిగిన అవమాన పరిస్థితి ఏంటి? ఆ పల్లవి నన్ను పోలీస్ స్టేషన్ దాకా ఈడ్చింది. నేను ప్రేమించిన చరణ్ ముందు నేను తల తెచ్చుకునేలా చేసింది. ఇంట్లో వాళ్ళు కూడా నన్ను బయటకు పొమ్మనేలా చేసింది. ఎన్ని అవమానాలు భరిస్తూ ఉండడం కంటే చావడం బెటర్ మమ్మీ, చావడమే బెటర్. బేబీ, నీకు అవమానం జరిగితే ఒకటి, నాకు అవమానం జరిగితే ఒకటినా? చచ్చి ఏం సాధిస్తావే? ఆ? ఏదైనా బ్రతికి సాధించాలి. ఏ పల్లవి ద్వారా అయితే నువ్వింత అవమానాన్ని, ఇంత పెయిన్ ని అనుభవిస్తున్నావో, ఏ పల్లవిని చూసి ఆ గుండమ్మ ఆదిలో మురిసిపోతున్నారో, ఏ పల్లవి కోసం సొంత మనవరాలివి నిన్ను కూడా బయటికి పొమ్మని ఆ కామాక్షి చెప్పిందో, అదే పల్లవిని ఇప్పుడు మెచ్చుకున్న వాళ్ళందరూ చీకొట్టి ఇంట్లో నుంచి గెంటేసేలా చేయాలి. అది అసలైన గెలుపు. దాని గురించి ఆలోచించు బేబీ.